ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. కొరింథీ పత్రిక ధ్యానములకు మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి వాగ్దానము: పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. లూకా సువార్త 11:13. నేటి మన దేవుని నామము రక్షకుడు. లూకా సువార్త 2:11. నేటి ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:7 చదువుకుందాం. గనుక ఏ కృపావరమునందునో లోపం లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ప్రియులారా, చదవబడిన ఈ లేఖన భాగమునందు కొరింథీ సంఘము ఏ కృపావరమునందునో లోపము లేని సంఘముగా ఉన్నట్లు అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. ఇది అపోస్తలుడైన పౌలు ముఖస్తుతి కొరకు చెబుతున్నటువంటి మాట కాదు. వీరు ఆధ్యాత్మికంగా ఇంతగా అభివృద్ధి చెందటానికి కారణము వారు దేవుని కృపను పొందుటయే. 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు వారు పొందిన కృప విషయమై దేవుణ్ణి స్తుతించినట్లు తెలియచేస్తాడు. అనగా మొదట కృపను పొందారు, తరువాత వారు క్రీస్తు సువార్త సాక్ష్యాన్ని వారిలో నిలుపుకున్నారు. 5వ వచనంలో ఆ విషయాన్ని చెబుతాడు. ఆ తరువాత వారు ఉపదేశములోను దైవ జ్ఞానములోను ఐశ్వర్యవంతులుగా మారారు. ఆ తదుపరి 7వ వచనములో ఏ కృపావరమునందునో లోపము లేని వారిగా వారు తయారయ్యారు. చూడండి, కృప నుండి కృపావరము వరకు కొరింథీ సంఘము ఏ విధంగా ఆశీర్వదించబడి ఎదిగినదో ఈ 2026వ సంవత్సరంలో మనము కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఈ క్రమములో వర్ధిల్లాలి. ప్రియులారా, ఈరోజు అనేక మంది కృప దగ్గరే ఆగిపోతున్నారు. క్రీస్తు యొక్క సువార్తను వారిలో నిలుపుకొనుట లేదు. అలాగే ఉపదేశములో ఐశ్వర్యవంతులు కావటం లేదు. రక్షించబడి సంవత్సరాలు గతించిపోతున్నా ఇంకనూ దేవుని యొక్క వాక్యము ఎరుగక ఉపదేశములో పేదవారిగా ఉంటున్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా, సోదరి, నువ్వు దేవుని వాక్యములో ఐశ్వర్యవంతుడవు, ఐశ్వర్యవంతురాలవు అయినప్పుడే దేవుని కృపావరములను పొందుకుంటావు. ఈ కొరింథీ సంఘము ఏ కృపావరములోనూ లోపము లేనిదిగా ఉన్నట్టు పౌలు చెప్తున్నాడు. అనగా ఎన్ని కృపావరాలు ఉన్నాయి? ఇదే పత్రిక 12:8 నుండి 10 వరకు 9 కృపావరములను గురించి రాస్తాడు. మొదటిది బుద్ధి వాక్యము, తరువాతది జ్ఞాన వాక్యము, తరువాతది విశ్వాసము, తరువాత స్వస్థపరచు వరము, తరువాత అద్భుత కార్యములు చేయు శక్తి, తరువాత ప్రవచన వరము, తరువాత ఆత్మల వివేచన, తరువాత నానావిధ భాషలు, 9వదిగా భాషల అర్థము చెప్పు శక్తి. ప్రియులారా, కొరింథీలో ఉన్న సంఘానికి ఈ వరములన్నీ దేవుడే పంచి ఇచ్చాడు. ఒక్కరికి అన్నీ ఒకవేళ ఉండకపోవచ్చు. ఈ వరములన్నీ సంఘములో పనిచేయుట పౌలు చూచి వారిని అభినందిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనకి కూడా దేవుడు ఆ వరాలు ఇస్తాడా? లేదా కొరింథీ సంఘానికే ఆ వరాలు పరిమితమై ఉన్నాయా? దేవుడు పక్షపాతి కాడు. ఆయన ప్రతి తరములో తన సంఘము యొక్క అభివృద్ధి కొరకు ఆయన కృపావరములను సంఘ బిడ్డలకు ఇస్తాడు. గనుక ఈ 2026వ సంవత్సరంలో ఈ మాటలు వింటున్న మీరందరూ దేవుడు అనుగ్రహించు కృపావరముల కొరకు ఆసక్తితో ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులు నీ కృపావరములను పొందుకొని సంఘక్షేమాభివృద్ధి కొరకు పాటుపడే వారిగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.